హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం మన ఇండియన్ కార్ మార్కెట్లో ఒక సెగ్మెంట్ స్టార్ట్ చేసిన కార్ రెనో యొక్క ఐకానిక్ డస్టర్ని అయితే తీసుకుని రావడం జరిగింది. ఈ రెనో డస్టర్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ జెన్ వచ్చేసి మనకి 2012లో లాంచ్ చేయడం జరిగింది. అప్పుడు నేను 9th క్లాస్ చదువుతున్నాను అండ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ మై డాడ్స్ ఫేవరెట్ కార్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడున్న ఈ డస్టర్ వచ్చేసి థర్డ్ జనరేషన్ అనమాట. ఇది మనకి ఫస్ట్ యూరోప్లో 2023లో లాంచ్ చేయడం జరిగింది అండ్ ఆఫ్టర్ 3 years మనకి ఇండియన్ షోర్స్కి అయితే వచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు ఇంకో విషయం ఏంటంటే ఈ రెనో డస్టర్ ఏదైతే ఉందో ఇండియన్ స్పెసిఫిక్ డస్టర్, ఇది వచ్చేసి వరల్డ్లోనే ద బెస్ట్ డస్టర్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి లాడ్ ఆఫ్ R&D చేయడం జరిగింది అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ స్పెసిఫిక్గా చేయడం జరిగింది. ఓవరాల్ డైమెన్షన్స్ కానివ్వండి, ఫీచర్స్ కానివ్వండి, వాట్ నాట్, ఇట్ హ్యాస్ గాట్ ఎవ్రీథింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్ కానీ ఇంటీరియర్స్ కానీ ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆనర్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు రెనో హర్ష విశాఖపట్నం బ్రాంచ్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు రివ్యూ దర్ లేటెస్ట్ ఆఫరింగ్. ఆల్రైట్, ఈ రెనో డస్టర్ ఏదైతే ఉందో ఇది మనకి టోటల్ 6 వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది. అథెంటిక్, ఎవల్యూషన్, టెక్నో ప్లస్, ఐకానిక్ అండ్ ఇక్కడ ఉన్నది ఐకానిక్ లాంచ్ ఎడిషన్ అనమాట. ఈ రెనో డస్టర్ వచ్చేసి మనకి 2 ఇంజిన్ ఆప్షన్స్తో ఆఫర్ చేయబడుతుంది. ఒక ఇంజిన్ వచ్చేసి మనకి టర్బో పెట్రోల్ TCE 100 ఏదైతే మనకి కైగర్లో వస్తుందో సేమ్ ఇంజిన్ అనమాట. అండ్ ఇక్కడున్న ఈ పర్టికులర్ డస్టర్లో వచ్చేసి మనకి టర్బో పెట్రోల్ TCE 160 ఇంజిన్ అనమాట. అండ్ సెగ్మెంట్లో కనుక చూసుకుంటే ఇట్స్ ద బెస్ట్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకి 1.3 లీటర్ 4 cylinder టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 163 PS ఆఫ్ పవర్ అండ్ 280 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ ఇంజిన్ వచ్చేసి మనకి 6-speed మాన్యువల్ అండ్ 6-speed DCT ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయబడుతుంది. ఇక్కడ ఉన్నది DCT వేరియంట్ ఇది. ఆల్రైట్, ఇప్పుడు మనం ఈ రెనో డస్టర్లో ఏవైతే ఫీచర్స్ అవి వస్తున్నాయో అవి చూద్దాం. ఫస్ట్ మనం ఎక్స్టీరియర్స్తో స్టార్ట్ చేద్దాం. సో ఫ్రంట్ ఫేస్ అది చూసుకోవచ్చు. మీకు హెడ్ ల్యాంప్స్ అవి ఆన్ చేసి చూపిస్తాను. సో ఈ రెనో డస్టర్లో ఏంటంటే మనకి LED రిఫ్లెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పైన చూసుకుంటే మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్ కూడా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి బై ఫంక్షనల్, అంటే మనకి టర్న్ ఇండికేటర్లా కూడా వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డీటెయిలింగ్ కూడా చూడొచ్చు. LED ప్యూర్ విజన్ రెనో బ్యాడ్జింగ్ అయితే ఉంది లోపల. నౌ అపార్ట్ ఫ్రమ్ హెడ్ ల్యాంప్స్ నాకు నచ్చిన విషయం ఏమైనా ఉందంటే ఈ డస్టర్ బ్యాడ్జింగ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ ఏదైతే వచ్చిందో చూస్తున్నారు కదా, ఇట్స్ రైట్ ఇన్ యువర్ ఫేస్, డస్టర్ అని ప్రౌడ్గా చెప్పినట్టు ఉంది. అండ్ ఇది లాంచ్ ఎడిషన్ కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు సర్టెన్ యాక్సెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఐకానిక్ గ్రీన్ కలర్ యాక్సెంట్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రంట్ పార్కింగ్ కెమెరా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ యూస్ చేసిన బంపర్ ఎలిమెంట్ అంతా చూసుకుంటే మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్, ఇక్కడ గ్రే కలర్ ఫినిష్ అయితే వస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు లోవర్ గ్రిల్ అంతా మనకి లాడ్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఫర్ ద రేడియేటర్. అండ్ అదేవిధంగా ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా చూసుకోవచ్చు. మనకి టోటల్ 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే వస్తున్నాయి, 1, 2, 3 and 4. అండ్ నాట్ టు మెన్షన్ మనకి సైడ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి LED ఫాగ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే మనకి గ్లాసీ బ్లాక్ ఎలిమెంట్లో ఇక్కడ మనకి 8 డ్యామ్స్ అయితే ఉన్నాయి ఫర్ బెటర్ ఏరోడైనమిక్స్. నా ఈ ఫ్రంట్ ఎలిమెంట్స్ అన్ని పక్కన పెడితే ద మోస్ట్ ఐ క్యాచింగ్ ఎలిమెంట్ ఏమైనా ఉందంటే ఫ్రంట్ బానెట్ అని చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా, క్రీజెస్ కానీ ఈ పర్టికులర్ హంప్ ఏదైతే ఉందో సెంటర్లో వచ్చింది కదా, చూడటానికి చాలా మెనసింగ్గా, చాలా బోల్డ్గా, యూనో ఇట్ లుక్స్ వెరీ మస్కులర్ అనమాట. నాకైతే ఫ్రంట్ ఫేస్ అయితే చాలా బాగా నచ్చింది. ఐ రియలీ లవ్ ఇట్. నా సైడ్స్కి వచ్చేస్తే సైడ్ డిజైన్ లాంగ్వేజ్ అది చూసుకోవచ్చు. మనకి ఫస్ట్ జన్ డస్టర్ ఏదైతే ఉందో దాన్ని రిటైన్ చేయడానికి చాలా వరకు ట్రై చేశారు. సో ఆ ఎలిమెంట్ అంతా మీకు కనపడుతుంది, ఎస్పెషలీ దిస్ పార్ట్ ఆఫ్ ద డస్టర్ అని చెప్పుకోవచ్చు. ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ జన్ డస్టర్లో అయితే ఉంది, మనకి 2012 వచ్చిన డస్టర్. నా వీల్ ఆర్చెస్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్రాపర్ క్లాడింగ్ అయితే వచ్చింది. చూడటానికి చాలా రగెడ్గా అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది స్క్వేర్డ్ కాదు, సర్క్యులర్ కాదు, సార్ట్ ఆఫ్ పెంటగన్ షేప్లో అయితే ఉంది. ఆల్రెడీ చెప్పినట్టు ఇక్కడ మనకి సైడ్ పార్కింగ్ సెన్సార్ అయితే వస్తుంది. నా వీల్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి 225/55 సెక్షన్ R18" వీల్స్ అనమాట. అండ్ ఈ పర్టికులర్ స్పెసిఫిక్ లాంచ్ ఎడిషన్లో ఏంటంటే మనకి ఐకానిక్ లాంచ్ ఎడిషన్లో బ్లాక్ కలర్ 18" అలాయ్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. దీని యొక్క లోవర్ వేరియంట్ ఏదైతే ఐకానిక్ ఉంటుందో దాంట్లో కూడా వస్తాయి మనకి 18" అలాయ్స్, బట్ ఏంటంటే అవి డ్యూయల్ టోన్ మెషిన్ కట్ అనమాట. బట్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ పర్టికులర్ లాంచ్ ఎడిషన్లో అయితే మనకి గ్లాసీ బ్లాక్ కలర్ అలాయ్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, 18" యూనిట్. అండ్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్, వెనకాల వచ్చేసి కూడా మనకి డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆల్ 4 వీల్స్కి అయితే డిస్క్ బ్రేక్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ అ బెటర్ బ్రేకింగ్. అదేవిధంగా నాకు నచ్చిన విషయం ఏమో ఉందంటే గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. యువ్ గాట్ లాడ్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్, దగ్గర 212 mm అనమాట, 20.12 cm అని చెప్పుకోవచ్చు. మనకి కావాల్సినంత గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సో టాల్ స్పీడ్ బ్రేకర్స్ కానివ్వండి, లేకపోతే పాట్ హోల్స్ కానివ్వండి, ఇట్ షుడెంట్ బి అన్ ఇష్యూ. అండ్ నాట్ టు మెన్షన్ జస్ట్ నాట్ ద గ్రౌండ్ క్లియరెన్స్, మనకి అప్రోచ్ యాంగిల్ ఏదైతే ఉందో ఫ్రంట్ చూస్తున్నారు కదా, ఈ పర్టికులర్ యాంగిల్ ఏదైతే ఉందో అప్రోచ్ యాంగిల్ ఇది వచ్చేసి మనకి 26.9 degrees అయితే ఉంటుంది. అండ్ డిపార్చర్ యాంగిల్ విషయానికి వస్తే మనకి ఆల్మోస్ట్ 34.7 degrees అనమాట. సో డిపార్చర్ యాంగిల్ వచ్చేసి మనకి 34.7. సో
అసలు గ్రౌండ్ క్లియరెన్స్ అన్నా కానీ లేకపోతే ఎలాంటి రోడ్స్ అయినా సరే ఇట్స్ నాట్ అన్ ఇష్యూ అట్ ఆల్. నా డోర్స్ మీద చూసుకుంటే మనకి ఇక్కడ గ్లాసీ బ్లాక్ ఫినిష్లో డస్ట్ ఐకానిక్ బ్యాడ్జ్ అయితే వస్తుంది విత్ దీస్ లైట్ గ్రీన్ కలర్ ఇన్సర్ట్స్, నియాన్ గ్రీన్ టైప్లో ఉంది. ఇక్కడ మనకి రెనో లోగో అయితే వస్తుంది. అండ్ ఈ పర్టికులర్ బ్యాడ్జింగ్ ఏదైతే ఉందో లేదా ఎలిమెంట్ ఇది ఓన్లీ మనకి ఐకానిక్ లాంచ్ ఎడిషన్లోనే ఆఫర్ చేయబడుతుంది. కింద సైడ్ డోర్ క్లాడింగ్ ఏదైతే ఉందో ఇక్కడ చూస్తున్నారు కదా యెల్లో కలర్ డీకాల్స్, ఇది కూడా మనకి లాంచ్ ఎడిషన్లోనే ఆఫర్ చేయబడుతుంది. ఓఆర్వీఎమ్స్ అవి చూసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఆర్ ఫోల్డబుల్. దాంతోపాటు మనకి టర్న్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. కింద మనకి సైడ్ పార్కింగ్ కెమెరా, విచ్ మీన్స్ మనకి దీంట్లో 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా ఫంక్షన్ అయితే ఉంటుంది. నౌ విండ్షీల్డ్ మీద చూసుకోవచ్చు మనకి అక్కడ ADAS రిలేటెడ్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ నాట్ జస్ట్ ద కెమెరా, ఇక్కడ మనకి డీఫాగర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో రెయిన్ పడినప్పుడు కూడా మనకి ADAS ఏ ప్రాబ్లం లేకుండా వాడుకోవచ్చు. దాంతోపాటు మనకి ఫ్రంట్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్. అండ్ ఈ రూఫ్ రైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఎస్థెటిక్స్ కోసం అయితే కాదు, దే ఆర్ యాక్చువల్లీ ఫంక్షనల్. అప్ టు 50 kgs ఆఫ్ లోడ్ అయితే బేర్ చేయగలరు. అండ్ వెనకాల చూసుకుంటే మనకి పానోరామిక్ సన్ రూఫ్ అయితే వస్తుంది విత్ షార్క్ ఫిన్ యాంటెన్నా అట్ ద బ్యాక్. డోర్ హ్యాండిల్స్ విషయానికి వస్తే మనకి ఫ్రంట్ వచ్చేసి నార్మల్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అయితే వస్తున్నాయి. బట్ రియర్ డోర్స్కి వచ్చేసి మనకి ఇక్కడ హై మౌంటెడ్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. సీమ్లెస్గా అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు క్వార్టర్ గ్లాస్ ఏరియా కూడా చూసుకోవచ్చు. కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇండియన్ స్పెసిఫిక్ కాబట్టి మన ఇండియన్స్కి అంతా కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ ఇష్టం కదా, సో మీకోసమే ఇది డిజైన్ చేయడం జరిగింది. అదే కనుక మీరు యూరోప్లో కనుక చూసుకుంటే మనకి ఈ పార్ట్ ఆఫ్ ద టైల్ ల్యాంప్సే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రివర్స్ పార్కింగ్ ల్యాంప్స్. అండ్ ఈ పర్టికులర్ టైల్ ల్యాంప్ ఎలిమెంట్ అంతా చూసుకోవచ్చు గ్లాసీ బ్లాక్ ఫినిష్లో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సెంటర్లో మనకి లోగో. అండ్ టైల్ గేట్ మీద ఈ పర్టికులర్ ప్యానెల్ కనుక చూసుకుంటే మనకి ప్లాస్టిక్ ప్యానెల్ అయితే వస్తుంది. ఇది యాక్చువల్లీ ప్రొటెక్షన్ ప్యానెల్ అని అంటున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ అగైన్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి డస్టర్ లోగో అయితే వస్తుంది విత్ గ్రీన్ హైలైట్స్. కింద బంపర్ కనుక చూసుకుంటే కొంచెం ఎలాంగేటెడ్ అయితే ఉంది, కొంచెం బయటగా అయితే వచ్చింది, చూడడానికి చాలా బాగుంది. అండ్ పార్కింగ్ సెన్సార్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సైడ్ పార్కింగ్ సెన్సార్స్ అయితే వస్తున్నాయి. టోటల్ 1 2 3 4 and 5 6. సో వెనకాల మనకి 6 పార్కింగ్ సెన్సార్స్, ఫ్రంట్ కూడా మనకి 6 పార్కింగ్ సెన్సార్స్ అనమాట. సో టోటల్ ఆల్మోస్ట్ 12 పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఇంకా పైకి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి డీఫాగర్, వైపర్, ఇక్కడ మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్. అండ్ ఇక్కడ మనకి వాషర్ అయితే ఉంది, చూస్తున్నారు కదా చిన్నది. నా బూట్ స్పేస్ విషయానికి వస్తే ఈ డస్టర్లో వచ్చేసి మనకి 518 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే వస్తుంది, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ పార్సిల్ షెల్ఫ్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్ప్లిట్ పార్సిల్ ట్రే అయితే వస్తుంది. సో మీరు టైల్ గేట్ ఓపెన్ చేసిన తర్వాత కంప్లీట్గా పైకి అయితే వెళ్దు, విచ్ ఇస్ వెరీ థాట్ఫుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు ఈ పార్సిల్ ట్రే కనుక తీసేస్తే మనకి టోటల్ 700 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ మీరు బూట్ స్పేస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ రియర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి 60-40 స్ప్లిట్లో ఫోల్డ్ అవుతాయి. సో మీకు కావాల్సిన విధంగా అయితే బూట్ స్పేస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎలిమెంట్స్, ఇక్కడ చూసుకుంటే మనకి ట్రంక్ ల్యాంప్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి పార్సల్ హుక్స్ అయితే ఉన్నాయి ఫర్ గ్రోసరీస్, ఇక్కడ కూడా వస్తుంది ఆన్ ఈదర్ సైడ్స్. అండ్ ట్రంక్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ అయితే రాదు, జస్ట్ ఏంటంటే మనకి టైర్ ఇన్ఫ్లేటర్ కిట్ అండ్ దాంతోపాటు మనకి పంచర్ కిట్ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా మనకి ఎలక్ట్రిక్ పవర్ టైల్ గేట్ ఫంక్షన్ కూడా ఉంది. సో మీరు ఎలక్ట్రిక్గా మీరు పవర్ టైల్ గేట్ అయితే క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. సో జస్ట్ లైక్ అదర్ రెనో కార్స్, దీంట్లో కూడా మనకి రెనో డస్టర్లో వాక్వే లాక్ అండ్ అప్రోచ్ అన్లాక్ అయితే ఉంది. సో దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్గా వెహికల్ అన్నది అన్లాక్ అయితే అవుతుంది. నా యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి లెదరిడ్ ప్యాడింగ్ అయితే వచ్చింది ఇక్కడ అంతా. అండ్ ఆ ప్యాడింగ్ కూడా మనకి పైన ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూడటానికి ప్రీమియంగా అయితే ఉంది. దాంతోపాటు కార్బన్ ఫైబర్ ఫినిష్ అయితే ఇస్తున్నారు. సో చూడటానికి చాలా బాగుంది గ్లాసీ ఫినిష్లో. నాకైతే కార్బన్ ఫైబర్ ఎలిమెంట్స్ అయితే చాలా ఇష్టం. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే ఫ్లోరెసెంట్ గ్రీన్ కాంట్రాస్ట్ స్టిచింగ్ అయితే వచ్చింది. అండ్ నాట్ టు మెన్షన్ ఏంటంటే ఇక్కడ మనకి పవర్ విండో స్విచెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఆల్ 4 డోర్స్కి ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ అయితే ఇస్తున్నారు. అండ్ ఈ ఫీచర్ రైట్ ఫ్రమ్ ద బేస్ వేరియంట్ అయితే ఇస్తున్నారు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి ఓఆర్వీఎం కంట్రోల్స్ అయితే ఉన్నాయి. క్వాలిటీ కూడా స్విచ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి సిల్వర్ కలర్ డోర్ ఓపెనర్స్ అండ్ సిల్వర్ కలర్ డోర్ హ్యాండిల్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ మనకి స్పీకర్స్, డీసెంట్లీ సైజ్ డోర్బెన్స్ అనే చెప్పుకోవచ్చు. పక్కన మనకి స్టోరేజ్ ఏరియా అయితే ఉంది. అండ్ డోర్ మూవ్ చేస్తే కనుక చాలా హార్డ్గా అండ్ సాలిడ్గా అయితే ఉంది, ఆ బిల్డ్ క్వాలిటీ అనేది తెలుస్తుంది. సీట్స్ విషయానికి వస్తే చూసుకోవచ్చు ఇది మనకి 6-way పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అయితే వస్తుంది ఫర్ బోత్ ద డ్రైవర్ అండ్ ద కో డ్రైవర్ సైడ్. కావాల్సిన విధంగా ప్రిసైజ్గా సీట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. 6-way పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్తో పాటు మనకి ఇక్కడ లంబా సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. సో దట్స్ లంబా సపోర్ట్ అనమాట. అండ్ అదే విధంగా మనకి 3-stage వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో పవర్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్, దాంతోపాటు మనకి లంబార్ సపోర్ట్ కూడా వస్తుంది. నా స్టీరింగ్ కాలమ్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సార్ట్ ఆఫ్ పాలిగన్ స్టీరింగ్ వీల్ అయితే ఇచ్చారు, సర్క్యులర్ కాదు, స్క్వేరిష్ కాదు. మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ లో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి క్రూజ్ కంట్రోల్, దాంతోపాటు మనకి ADAS రిలేటెడ్ స్విచెస్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి
ఇన్స్ట్రుమెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని టాగుల్ చేయడానికి స్విచెస్ అయితే ఉన్నాయి. ఈ స్టీరింగ్ కాలమ్ మొత్తం చూసుకుంటే మనకి ఇది లెదర్ ర్యాప్డ్, ఇది వచ్చేసి మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్. సో మీకు కావాల్సిన విధంగా అయితే స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి మీడియా కంట్రోల్స్ అయితే ఇచ్చారు, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఫంక్షన్కి ఇచ్చారు. దాంతోపాటు మీరు ట్రాక్ సీకింగ్ బటన్స్ అవి మనకి ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్క్రోల్ వీల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకటి మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఈ కాక్పిట్ లేదా ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఏరియా అంతా ఇదంతా డ్రైవర్ సెంట్రిక్ అనమాట, లేదా డ్రైవర్ ఫోకస్డ్ అని చెప్పుకోవచ్చు. సో ఇన్ఫర్టైన్మెంట్ కానీ లేకపోతే ఇన్స్ట్రుమెంటేషన్ కానీ టువర్డ్స్ ద డ్రైవర్ అయితే టిల్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇలా టిల్ట్ చేయబడింది. సో దానివల్ల ఏంటంటే ఇది మనకి చాలా స్పోర్టీగా అయితే అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది క్యాబిన్ ఏదైతే ఉందో. ఇంకా స్టాక్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి లైట్ స్టాక్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ స్టాక్స్ అయితే ఉన్నాయి. అండ్ నాట్ టు మెన్షన్ ఇక్కడ మనకి ఈ డీసీటీలో ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టు టేక్ కంట్రోల్ ఆఫ్ ద గియర్స్. ఇక్కడ చూసుకుంటే మనకి ఆటో ఆన్ ఆఫ్ స్విచ్, హై బీమ్ లో బీమ్ స్విచెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ADAS రిలేటెడ్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ ఫంక్షన్. ఇక్కడ చూసుకుంటే మనకి టేల్ గేట్ రిలీజ్ కి ఒక బటన్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి బానెట్ రిలీజ్ లాచ్, ఇక్కడ మనకి పెడల్స్, ప్రాపర్ డెడ్ పెడల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నౌ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో దీని యొక్క గ్రాఫిక్స్ కానీ దీని యొక్క యానిమేషన్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ద బెస్ట్ ఐవ్ సీన్ ఇన్ ద సెగ్మెంట్. సో సెగ్మెంట్లో ఏ కార్లోనూ ఇలాంటి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే రాదు. అండ్ దాంతోపాటు ఏంటంటే మనకి ఇక్కడ టాప్ మోడల్ కాబట్టి మనకి ఇక్కడ గూగుల్ మ్యాప్స్ ఏదైతే ఉందో దీని ఓవర్లే ఇక్కడ మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లోనే మీరు మ్యాప్స్ అది యాక్సెస్ చేయొచ్చు. అండ్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్స్ చూస్తున్నారు కదా, ప్రతి బటన్ మీరు ప్రెస్ చేస్తూ ఉంటే కనుక యానిమేషన్స్ కానీ చాలా స్మూత్గా ఫ్లూయిడ్గా అయితే ఉన్నాయి. రెజల్యూషన్ కూడా చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ లా ఉంది, HD ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ లాగా. ఇట్స్ 10.25 ఇంచ్ యూనిట్ అనమాట. అండ్ ఆబ్వియస్లీ మీరు లేఅవుట్స్ అవి కస్టమైజ్ చేసుకోవచ్చు. యూ హెవ్ గాట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు యాక్సెస్. ఇక్కడ మనకి చూస్తే కనుక టాకోమీటర్ అయితే ఉంది, చూస్తున్నారు కదా టాకోమీటర్. ఇక్కడ మనకి స్పీడోమీటర్, గియర్ ఇండికేటర్, ఇక్కడ మనకి ఫ్యూయల్ గేజ్ అండ్ మీడియా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా రైట్ సైడ్ అయితే వస్తుంది. నా మూవింగ్ టు ద సెంటర్ యాజ్ యూ కెన్ సీ హియర్, ఇక్కడ వచ్చేసి మనకి 10.1 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అయితే వస్తుంది. సో ఆబ్వియస్లీ ఇది మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే మనకి ఇన్బిల్ట్ మ్యాప్స్ అయితే వస్తున్నాయి. సో చూస్తున్నారు కదా, ఇన్బిల్ట్ గూగుల్ మ్యాప్స్ అనమాట. ఫోన్ అది కనెక్ట్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా మీరు మ్యాప్స్ అది యాక్సెస్ చేసి లొకేషన్ సెట్ చేస్తే వెళ్ళిపోవచ్చు, విచ్ ఇస్ అ వెరీ హ్యాండీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి మీకు 360 పార్కింగ్ కెమెరా ఫంక్షన్ కూడా చూపిస్తాను. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. అడాప్టివ్ గైడ్లైన్స్తో పాటు మనకి జూమ్ ఫంక్షన్ అయితే వస్తుంది. ప్రస్తుతం నేను డోర్స్ ఓపెన్ చేశాను కాబట్టి ఆ డోర్ ఓపెన్ చేసినందుకు కూడా మనకి రెడ్ కలర్లో మనకి వార్నింగ్ కింద చూపిస్తుంది. డ్రైవ్ మోడ్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ చూస్తున్నాయి కదా మనకి మల్టీ ఈకో అనమాట. సో ఇట్స్ బేసిక్లీ ఈకో మోడ్ అనమాట. దాంతోపాటు ఏంటంటే కంఫర్ట్ ఉంది. ఇది వచ్చేసి పర్సో, మల్టీ సెన్స్ పర్సో. సో దీంట్లో ఏంటంటే డైనమిక్స్ అవి మీరు చేంజ్ చేయొచ్చు, డ్రైవ్ అసిస్టెన్స్, పార్కింగ్ కెమెరా, ఎయిర్ క్వాలిటీ అన్నీ మార్చుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మీరు ఈకో సెలెక్ట్ చేస్తారో మొత్తం చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి పర్పుల్ కలర్ లేఅవుట్ అయితే వస్తుంది. అండ్ సేమ్ గోస్ ఫర్ ద ఇన్ఫర్టైన్మెంట్. ఎప్పుడైతే మీరు కంఫర్ట్ సెలెక్ట్ చేస్తే సార్ట్ ఆఫ్ సైన్ గ్రీన్ కలర్లో అయితే వస్తుంది. డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో బోత్ ద ప్యాసింజర్ అండ్ ద కో డ్రైవర్ వాళ్ళు కావాల్సిన విధంగా అయితే టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి హజార్డ్ ల్యాంప్ స్విచ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి లాక్ అండ్ అన్లాక్ స్విచెస్ అయితే ఉన్నాయి. ఇంకా ఛార్జింగ్ పోర్ట్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి 12 volts పాస్ సాకెట్, 2 USB C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్, ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే వస్తుంది. నా ఈ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఏదైతే ఉందో ఇది బేసిక్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే కాదు, ఇట్స్ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ ప్యాడ్ అనమాట. ఫర్ సపోజ్ మీరు ఫోన్ అలా పెట్టేసి మీరు డ్రైవ్ చేస్తుంటే కింద మ్యాగ్నెటిక్ ప్యాడ్ కాబట్టి దానికి కావాల్సిన విధంగా ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. సో ఛార్జ్ అవుతుందా లేదా అన్న డౌట్ అయితే ఉండదు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. నా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఇది 6-speed DCT ట్రాన్స్మిషన్ కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు మనకి గియర్ సెలెక్టర్ అయితే వస్తుంది, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్. ఇక్కడ మనకి EPB లేదా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అయితే ఉంటుంది. దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి ఇక్కడ స్టోరేజ్ స్పేస్ అయితే వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది మీరు కప్ హోల్డర్లో కూడా వాడుకోవచ్చు ఈ పార్టీషనర్ యూస్ చేసి. సో ఇలా పెట్టుకుంటే మనకి ఈక్వల్ వస్తుంది, లేదా ఇలా పెట్టుకున్నా మనకి కావాల్సిన విధంగా పార్టీషన్ చేసుకోవచ్చు. అండ్ పైన చూసుకుంటే మనకి రిట్రాక్టబుల్ స్టోరేజ్ లిడ్ అయితే వస్తుంది. సో మీరు క్లోజ్ కూడా చేసుకోవచ్చు. చూడటానికి సెంటర్ కాన్సోల్ చాలా క్లీన్గా అయితే ఉంటుంది. అండ్ దీని చుట్టూ చూసుకుంటే మనకి సిల్వర్ కలర్ ఫినిష్. అండ్ సెంటర్లో మనకి ఆర్మ్రెస్ట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఫిక్స్డ్, ఇది స్లైడబుల్ అయితే కాదు. దానిపైన చూసుకోవచ్చు మనకి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ స్టిచింగ్ అండ్ ఇది లెదర్ ప్యాడెడ్ ఇది. అండ్ లోపల చూసుకుంటే మనకి ఇన్ఫ్యాక్ట్ డీప్ స్టోరేజ్ అనమాట, కింద వరకు ఉంది. చాలా పెద్ద స్టోరేజ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఇంకా గ్లో బాక్స్ విషయానికి వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి నా యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ డాష్ బోర్డ్ మీద మనకి సార్ట్ ఆఫ్ హార్డ్ ప్లాస్టిక్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మనకి కార్బన్ ఫైబర్ ట్రిమ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి సిల్వర్ కలర్ ట్రిమ్, ఇక్కడ మనకి లెదరీ ట్రీట్మెంట్ అయితే వస్తుంది విత్ డస్టర్ బ్యాడ్జింగ్. సన్ వైజర్స్లో కనుక చూసుకుంటే బోత్ ద సైడ్స్ మనకి వ్యానిటీ మిరర్స్ అయితే వస్తున్నాయి విత్ ద లైట్. ఇన్ఫ్యాక్ట్ నాకు నచ్చిన విషయం ఏమైనా ఉందంటే ఈ టచ్ సెన్సిటివ్ రీడింగ్ ల్యాంప్స్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ 1 touchలోనే చాలా
రెస్పాన్సివ్గా అయితే ఉంది, వెంటనే ఆన్ అయిపోతున్నాయి, చూడటానికి చాలా బాగుంది. ఈ టైప్ ఆఫ్ రీడింగ్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఆడి కార్స్లో అవి వస్తాయి. అండ్ ఫైనల్గా మనకి సన్ రూఫ్కి అండ్ సన్ బ్లైండ్స్కి డిఫరెంట్ బటన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. రియర్ క్యాబిన్ విషయానికి వస్తే ఫస్ట్ డోర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫ్రంట్ డోర్స్ లాగా ఇక్కడ కూడా మనకి లెదరేట్ ప్యాడింగ్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా మనకి లెదర్ ప్యాడింగ్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సిల్వర్ కలర్ డోర్ ఓపెనర్స్, పవర్ విండో స్విచెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ అయితే వస్తుంది, చూసుకోవచ్చు. లార్జ్ డోర్ బిన్స్ అయితే ఉన్నాయి, పక్కన మనకి స్పీకర్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. నా సీటింగ్ విషయానికి వస్తే ఫర్ బిగినర్స్ ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హీట్ అడ్జస్ట్మెంట్కి అయితే నేను సెట్ చేసుకున్నా. నా హీట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. నేను చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో అలా అడ్జస్ట్ చేసుకోగా నీ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ, ఫుట్ రూమ్ కానీ ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. అండర్ థై సపోర్ట్ కూడా చాలా డీసెంట్గా అయితే ఉంది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి సెంటర్లో ఆర్మ్రెస్ట్ అయితే వస్తుంది విత్ 2 cup holders. ఇక్కడ మనకి ఫోన్ పెట్టడానికి స్లాట్ అయితే ఉంది. దాంతోపాటు మనకి హై అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ ఆల్ ద 3 passengers. 3-pointer సీట్ బెల్ట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి రియర్ ఏసీ వెంట్స్, ఇక్కడ మనకి 2 USB C-type ఛార్జింగ్ పోర్ట్స్ అండ్ మ్యాగజైన్ పాకెట్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు మనకి ఫోన్ పెట్టుకోవడానికి అడిషనల్ పాకెట్స్ కూడా ఉన్నాయి. పైన చూసుకుంటే మనకి గ్రాబ్ రైల్స్ అండ్ టచ్ సెన్సిటివ్ రీడింగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పినట్టు దీంట్లో వచ్చేసి మనకి 1.3 liter 4-cylinder టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 160 bhp లేదా 163 PS ఆఫ్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 280 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 6-speed మాన్యువల్ అండ్ 6-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయబడుతుంది. మైలేజ్ విషయానికి వస్తే మనకి 17 km/L వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది మాన్యువల్. 6-speed DC ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి 18.45 km/L వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది కంపెనీ. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఆ 4-cylinder 1.3 liter యూనిట్. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఈ 1.3 liter ఇంజిన్ డ్రైవ్ చేసినప్పుడు మీకు టర్బో బ్లో ఆఫ్ సౌండ్స్ అయితే వస్తాయి. అది వినడానికి చాలా సాటిస్ఫైయింగ్ అయితే ఉంటుంది. త్వరలో మీకు డ్రైవ్ రివ్యూ కూడా చేయడం జరుగుతుంది. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. బానెట్ విషయానికి వస్తే చూసుకోవచ్చు, మనకి హైడ్రాలిక్ స్ట్రట్స్తో అయితే వస్తుంది. ఇక్కడ మనకి ప్రాపర్ ఇన్సులేషన్ కూడా ఇక్కడ ఆఫర్ చేయబడుతుంది. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే మనకి స్టాండర్డ్గా 6 airbags, ABS with EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్, టోటల్ 12 పార్కింగ్ సెన్సార్స్. దాంతోపాటు మనకి 17 level 2 ADAS ఫీచర్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. 360-degree సరౌండ్ వ్యూ పార్కింగ్ కెమెరా. అండ్ సేఫ్టీ రేటింగ్ విషయానికి వస్తే ఈ 2026 Renault Duster వచ్చేసి మనకి 5-star సేఫ్టీ రేటింగ్ అయితే స్కోర్ చేస్తుంది. సో ఇట్స్ అ వెరీ సేఫ్ కార్ ఇన్ ద సెగ్మెంట్. అండ్ ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ Renault Duster ఐకానిక్ లాంచ్ ఎడిషన్ ఏదైతే ఉందో DCT ట్రాన్స్మిషన్, ఇది వచ్చేసి మనకి 18,69,000 rupees ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి క్లోజ్ టు 23,22,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ నేను డిస్ప్లే చేస్తాను, ప్రాసెస్ చూడండి. అండ్ వైజాగ్ వేర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే రెనో కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా, లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా, లేదా ఈ డస్టర్ చూడాలనుకున్నా ప్లీజ్ విజిట్ హర్ష రెనో. ఇది వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ ఏరియా దగ్గర అయితే ఉంటుంది, హైవేని బేస్ చేసుకుని. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వాక్ అరౌండ్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.